um, there are certain important strengths and weapons that God has given to us, which we forget often. దేవుడు కొన్ని ముఖ్యమైనటువంటి ఆయుధాలు మనకి ఇస్తూ ఉంటాడు, అవి మనము తరచుగా మర్చిపోతూ ఉంటాము. And one such important weapon in our hand is our mouth. మనకి దేవుడిచ్చినటువంటి అటువంటి శక్తికరమైనటువంటి ఆయుధం ఏంటంటే మన నోరు. Our confession or what comes out of our mouth is extremely important. మనం పలకడము లేదా ఒప్పుకోవడము అంటే మన నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు చాలా శక్తివంతమైనవి. We have heard about this many times in the church. మనం సంఘంలో వీటి గురించి అనేక మార్లు విని ఉన్నాము. But I believe that God wants to remind this to us once again today. కానీ నేను నమ్ముచున్నది ఏంటంటే దేవుడు మరొకసారి మనకి ఇవన్నీ గుర్తు చేయాలని కోరుతున్నాడని. You might have heard this saying. ఇలా చెప్పడం మీరు విని ఉండవచ్చు. If you say you can, మీరు చేయగలరు అని చెప్పగలిగితే you can. చేయగలరు. If you say you can't, చేయలేరు అని మీరు చెప్పినట్లయితే you are right. మీరు సరైనదే చెప్తున్నారు. Because you can't. ఎందుకంటే మీరు అలా చేయలేరు కాబట్టి. See, this is in the world. ఇది లోకంలో జరిగేది. But biblically speaking, this truth goes beyond. కానీ బైబిల్ పరంగా చెప్తున్నాను, ఈ సత్యం అనేది ఇంకా అంతకు మించి వెళ్ళగలుగుతుంది. The words of your mouth are important. మీ నోటి నుంచి వచ్చే మాటలు చాలా ముఖ్యమైనవి. We all need to watch out what comes out of our mouth. మనందరం మన నోటి నుంచి ఏమైతే వస్తుందో దాని గురించి జాగ్రత్త వహించాలి. One man of God said very beautifully, ఒక దైవజనుడు దీన్ని ఎంతో అందంగా చెప్పారు. your words will locate you where you are. మీ మాటలు మీరు ఎక్కడ ఉండాలో అవి ఉండేటట్టు చేస్తాయి. But it's not all. కానీ అంత మాత్రమే కాదు, your words will also tell where you will go. అంతేకాకుండా మీ మాటలు మీరు ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా చెప్పగలుగుతాయి. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I want to tell you that your future, your destiny is very much influenced by the words that come out of your mouth. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే మీ భవిష్యత్తు కానీ మీ గమ్యం కానీ మీరు మాట్లాడే మాటల ద్వారా ఎంతగానో ప్రభావితమై ఉంటుంది. Not the thoughts of your mind, మీ మనసులో వచ్చే ఆలోచనలు కాదు, but the words of your mouth. కానీ మీ నోటి నుంచి వచ్చే మాటలు. That is why we need to watch out the words of our mouth. అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలు మనం చూసుకోవాలి. Because if we miss that, ఎందుకంటే ఒకవేళ మనం వాటిని కోల్పోతే we are going to miss important things of our life. మన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలను కూడా కోల్పోతాము. I want you to think about the image of God that is seen in Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని మీరు చూడాలని నేను కోరుతున్నాను. See, when I read Genesis 1, నేను ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు the image of God was that God spoke and it happened. దేవుని యొక్క స్వరూపం ఎలా ఉండిందంటే దేవుడు మాట్లాడాడు, అప్పుడు అది సంభవించినది. There was no light, అక్కడ వెలుగు లేకుండే, but God spoke as if there was light. కానీ అక్కడ వెలుగు ఉన్నట్టుగానే దేవుడు మాట్లాడారు, And light just happened. అలానే ఎంతో సులువుగా జరిగిపోయింది. I like that word what I said just now. ఇప్పుడే నేను వాడినటువంటి మాట నాకు చాలా నచ్చుతుంది. Light just happened. వెలుగు అలా సులువుగా జరిగిపోయింది. Because of the word that came from God's mouth. ఎందుకంటే దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట వల్ల. When God said, let the waters separate, నీరు వేరుపరచబడాలని దేవుడు చెప్పినప్పుడు God didn't have to sit down and do something. దేవుడు అక్కడ ఏదో కూర్చొని ఏదో పని చేయవలసి రాలేదు. God spoke and it simply happened. దేవుడు మాట్లాడాడు, అదంతే సులువుగా జరిగిపోయింది. So it is in that image and likeness God made man. అటువంటి పోలికలో అటువంటి స్వరూపంలో దేవుడు మనుషుణ్ణి చేశారు. That is what God desired, that just as it happens when I speak, so it should happen when man that I created speaks. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. నేను ఎలా అయితే మాట్లాడినప్పుడు ఎలా అయితే విషయాలు జరిగాయో అలా మనుషుడు మాట్లాడినప్పుడు కూడా జరగాలి అని. See, that strength, that power remains in man even today. ఆ బలము కానీ ఆ అధికారము కానీ మనుషుల్లో ఈ రోజు వరకు ఇంకా ఉన్నది. That is why devil always tries to take hold of our tongue. అందుకనే అపవాది ఎప్పుడు మన నోటిని తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. See, especially when you are angry.
ముఖ్యంగా మీరు కోపంగా ఉన్నప్పుడు what is the first thing that slips? మీ నోటి నుంచి జారే మొట్టమొదటి విషయం ఏంటి? Words. మాటలే కదా. Our tongue goes out of control before anything else. ఏది జరగక ముందే మన నాలుక ఫస్ట్ అదుపు తప్పిపోతుంది. See, devil wants to take control. చూడండి, ఇక్కడ అపవాది తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది. James talks about our tongue like a kindle. యాకోబు చెప్తాడు మన నాలుక రగులుకునే ఒక చిచ్చు వంటిది అని. See, I mean, all of us have seen biryani cooked on firewood, right? నిప్పుల పైన బిర్యానీ తయారు చేయడం మనందరము చూసి ఉన్నాము కదా. So you put wood, మీరు చెక్కలు పెడతారు, and then that is lit with a matchstick. అది ఒక అగ్గిపుల్లతో వెలిగించబడుతుంది. But remember that matchstick which lit the fire is never seen again. కానీ ఏదైతే ఆ వెలుగును వెలిగించిన అగ్గిపుల్ల ఉన్నదో అది మళ్ళీ ఎప్పుడు కనపడదు. But the fire remains. కానీ వెలుగు, ఆ మంట అలానే ఉంటుంది. So that what started the fire may never be seen again. Only thing what we keep seeing is fire. కాబట్టి ఏదైతే ఆ మంటని ఆరంభిస్తుందో అది మళ్ళా ఎప్పటికీ కనపడకపోవచ్చు, కానీ ఆ మంట ఎప్పటికీ కనపడుతుండొచ్చు. Forgotten words that you might have spoken might be forgotten, but the fire lit by those words may remain. కాబట్టి మీరు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోబడతాయి, కానీ ఎప్పటికీ కనపడకుండా పోతాయి, కానీ మీరు వెలిగించిన ఆ మంట ఎప్పటికీ నిలిచి ఉండవచ్చు. See, in both ways, positive and negative. రెండు రకాలుగా చెప్పొచ్చు, ప్రతికూలంగా అనుకూలంగా. So when we speak the word of God, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యము మాట్లాడతామో, పలుకుతామో, we are setting into motion something powerful. ఏదో శక్తివంతమైన కదలికలోకి దానికి మనం ఉంచుతున్నాము. See, in Psalms 103, కీర్తనలు 103 verse 20, 20వ వచనం, we are seeing what word sets into motion. ఈ మాటలు ఎలా అయితే పనిలోకి కదలికలోకి చేరుతాయో అది మనం ఇక్కడ చూడగలుగుతాం. Verse 20, bless the Lord, you his angels who excel in strength, who do his word, heeding the voice of his word. కీర్తనలు 103:20. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. See, the English word says, ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమని చెప్తుందంటే, these mighty angels, they move to do the word of God. ఈ శక్తివంతమైన దేవదూతలు దేవుని వాక్యానికి అనుగుణంగా, మాటకు అనుగుణంగా కదులుతాయి. But what moves them to do the word? ఆ వాక్యం పనిచేయడానికి ఆ దేవదూతల్ని ఎవరు కదిలిస్తున్నారు? English says the voice of his word. ఇంగ్లీష్ లో దేవుని యొక్క స్వరం అలా చేస్తుంది అని చెప్పబడుతుంది. It is not just his word, అది కేవలం ఆయన వాక్యమే కాదు, కానీ the voice of his word. ఆయన వాక్యముకు ఉన్నటువంటి స్వరము కూడా. Now who gives voice to the word of God? దేవుని వాక్యానికి ఇప్పుడు ఎవరు స్వరం ఇస్తూ ఉన్నారు? You and me. నీవు మరియు నేను. So when we declare the word of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటామో, even angels move to do that word. దేవదూతలు కూడా ఆ వాక్యం నెరవేర్చడానికి కదులుతాయి. If devil wants to stop angels from moving in this world, ఒకవేళ ఈ లోకంలో అపవాది ఆ దూతలు కదలకుండా చేయాలని ప్రయత్నిస్తే, he has to stop men and women of God from declaring the word. దైవజనులు, స్త్రీలు, పురుషులు దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉండేటట్టు చేయాలి. See, whenever we are angry, ఎప్పుడైనా మనం కోపంగా ఉన్నట్లయితే we speak some unwanted words freely. మనము కొన్ని అనవసరమైన మాటలు వాడుతూ ఉంటాం కదా. But if you realize, my brothers and sisters, కానీ నా సహోదరి సహోదరులారా, అది మీరు గ్రహించగలిగితే, those unwanted words that have come from our mouth are moving something wrong. ఆ అక్కర్లేనటువంటి మాటలు మన నోటి నుంచి ఏవైతే వస్తున్నాయో అవి ఏవో అనవసరమైన వాటిని కదిలేటట్టు చేస్తుంది. Or it is setting into motion something wrong. లేదా ఏదో తప్పు జరిగేటట్టు అది క్రియారూపం దాలుస్తూ ఉంటుంది. That is why we need to be careful with our mouth. అందుకనే మనం మన నోటితోటి జాగ్రత్తగా ఉండాలి. See, you know, in the book of Ezra, chapter 1, verse 1. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, it's a very, very powerful understanding of how God's word works. దేవుని యొక్క వాక్యం, ఆయన యొక్క మాటలు ఎలా శక్తివంతంగా పనిచేస్తాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. Now in the first year of Cyrus, king of Persia,
that the word of the Lord by the mouth of Jeremiah might be fulfilled, the Lord stirred up the spirit of Cyrus, the king of Persia, so that he made proclamation throughout all his kingdom, and also put it in writing, saying, whatever. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Cyrus passed a decree that allowed the exodus of people of Israel from Babylon back to Jerusalem. కోరేషు ఒక ప్రకటన ప్రేరేపించుచున్నాడు, అది ఇశ్రాయేలీయులని బబులోనికి చేర్చేటట్టు చేస్తుంది. No, from Babylon to Jerusalem. బబులోన్ నుంచి యెరూషలేముకు చేరేటట్టు చేస్తుంది. Now what made him to make that proclamation? అటువంటి ప్రకటన చేసేటట్టు ఈయనను ఎవరు ప్రేరేపించారు? He was stirred by the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో రేకెత్తించబడ్డాడు. What caused the Holy Spirit to move on King Cyrus? కోరేషు రాజు పైన ఎందుకు పరిశుద్ధాత్మ ఇలా చేసేటట్టు చేసింది? Prophecy given by Jeremiah hundreds of years before. వందల ఏళ్ల క్రితము ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పొందిన ప్రవచనం వల్ల. Think about it. దీని గురించి ఆలోచించండి. Jeremiah did not even know what is going to happen then. అప్పుడు ఏం జరగబోతుందో ఇర్మియాకి తెలియని కూడా తెలియదు. No knowledge about the King Cyrus that would become a king. రాజైన కోరేషు రాజవుతాడని కూడా ఆయనకి ఎటువంటి తెలివి లేకుండే. But he spoke certain words. కానీ ఆయన కొన్ని మాటలు పలికాడు. And those words were working even hundreds of years later. ఆ మాటలు వందల సంవత్సరాల తర్వాత కూడా పనిచేశాయి. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, what I am telling you is this. నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, You have no idea what kind of the movements your words are causing. మీరు ఉపయోగించే మాటలు ఎటువంటి కదలికని సృష్టిస్తున్నాయి అనేది మీకు ఎటువంటి జ్ఞానము లేదు. Do you realize not only angels moved because of the word that are spoken, even the Holy Spirit moved because of the word that was spoken by Jeremiah. ఇక్కడ మీరు గ్రహిస్తున్నారా? అక్కడ కేవలం దూతలు మాత్రమే మీరు మాట్లాడిన మాటల వల్ల కదలడం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు కూడా ఇర్మియా మాట్లాడిన మాటలను బట్టి కదులుతున్నాడని. Kings moved because of the words spoken by a man of God. దైవజనుడు మాట్లాడినటువంటి మాటల వల్ల రాజులు కూడా కదలడం జరిగింది. Think about it, how powerful those words are. కాబట్టి ఆ మాటలు ఎంత శక్తివంతమైనవో మీరు ఆలోచించండి. I'll tell you what makes the words powerful. మాటల్ని ఏది అధికారంగా శక్తివంతంగా మారుస్తాయనేది మీకు For చెప్తాను. example, Pramod, can you come here? ఉదాహరణకు ప్రమోద్ ఇక్కడికి వచ్చినట్లయితే, if I tell Pramod, ఒకవేళ నేను ప్రమోద్కి ఇలా చెప్పినట్లయితే, Pramod, I will give you these batteries. ఈ బ్యాటరీస్ నేను నీకు ఇస్తాను ప్రమోద్. Okay, now who is responsible to give him the battery? ఇప్పుడు ఆ బ్యాటరీస్ ఇవ్వడానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు ఇక్కడ? Whose responsibility? ఎవరి బాధ్యత అది? My responsibility. నా బాధ్యత అది. Correct? అవునా? Now suppose Eric heard that. అది ఎరిక్ విన్నాడు అనుకోండి. And Eric tells his father. ఎరిక్ అది తన తండ్రికి చెప్తున్నాడు అనుకోండి ఇలా, that daddy, pastor uncle is going to give you batteries. డాడీ పాస్టర్ అంకుల్ నీకు బ్యాటరీస్ ఇవ్వబోతున్నాడు అని వాడు చెప్పాడు అనుకోండి. Now whose responsibility to give him the batteries? ఇప్పుడు బ్యాటరీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? Eric's or mine? ఎరిక్ దా నాదా? Whose? ఎవరి బాధ్యత? Mine. Okay, నా బాధ్యతే కదా. now Eric tells his mother. ఇప్పుడు ఎరిక్ తన తల్లికి చెప్తున్నాడు అనుకోండి, You know, mommy, pastor uncle told daddy that he will give him the batteries. నీకు తెలుసా మమ్మీ, పాస్టర్ అంకుల్ డాడీకి బ్యాటరీస్ ఇస్తాడంట అని. So whose responsibility to give the batteries? ఇప్పుడు బ్యాటరీస్ ఇవ్వడము ఎవరి బాధ్యత అయి ఉన్నది? Still mine. అయినప్పటికీ కూడా నాదే. Whether he spoke or he tells him or he tells her, and then she suppose tells my wife. ఒకవేళ ఆ బాబు చెప్పినా కానీ తను వచ్చి తన తల్లికి చెప్పినా లేదా తండ్రికి చెప్పినా లేదా నా భార్య అయిన నీనా పాస్టర్ చెప్పినా ఎవరికి చెప్పినా బాధ్యత. Suppose Sony tells Akka,
auntie, okay, sorry, auntie, you know, Sushrut uncle told that he will give batteries to Pramod. సపోజ్ నేను నీనా పాస్టర్ కి సుషుత్ అంకుల్ బ్యాటరీస్ ఇస్తాడు అని చెప్పాను అనుకోండి, Still whose responsibility? అయినప్పటికీ కూడా ఎవరి బాధ్యత అది? My responsibility. నా బాధ్యతనే కదా. She tells the whole church. సంఘం అందరికీ చెప్పింది అనుకోండి, The whole church starts talking about it. సంఘం అంతా మాట్లాడడం ఆరంభించింది అనుకోండి, But whose responsibility? అయినప్పటికీ కూడా ఎవరి బాధ్యత అది? My responsibility. నా బాధ్యత అది. Why? ఎందుకని? Because they are my words. ఎందుకంటే అవి నా మాటలు కాబట్టి. Think about it, my brothers and sisters. ఆలోచించండి నా సహోదరి సోదరులారా, My words, నా మాటలు my responsibility. నా బాధ్యత అయి ఉన్నది. Whether they are told by Pramod or Eric or anybody in the world, if those are my words, it is my responsibility. ఆ మాటలు ప్రమోద్ చెప్పినా లేదా ఎరిక్ చెప్పినా లేదా ఈ లోకంలో ఇంకెవ్వరు చెప్పినా కానీ ఒకవేళ ఆ మాటలు నావైతే దాని బాధ్యత కూడా నాదే. Suppose I have not told the words. ఉదాహరణకు నేను చెప్పలేదు అనుకోండి అటువంటి మాటలు. And suppose Sony tells the whole church that uncle told that he will give a pen to Pramod. ఉదాహరణకి నేను సంగమంతడికి అంకుల్ చెప్పాడు ఒక పెన్ ఇస్తానని ప్రమోద్కి అని నేను మాట్లాడితే ఆ మాటలు, Is it my responsibility? అది నా బాధ్యత అవుతుందా? No. లేదు. Now even if she confesses that 1,000 times, it is yet not my responsibility because I have not spoken. ఒకవేళ తను 1000 సార్లు దాన్ని పలికినప్పటికీ కూడా అది నా మాటలు కాదు కాబట్టి అది జరగదు. Correct? అవునా? Did you get my point? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? So what is the conclusion? కాబట్టి ఇక్కడ ముగింపు ఏమై ఉన్నది? My words, నా మాటలు my responsibility. నా బాధ్యత. Your words, నీ మాటలు your responsibility. నీ బాధ్యత. Amen. ఆమేన్. God's words, దేవుని మాటలు God's responsibility. దేవుని బాధ్యత అయి ఉన్నది. You know, one man of God, Reinhard Bonnke, రెనార్డ్ బాంకే అనే ఒక దైవజనుడు, he once said this. ఆయన ఒకసారి ఇలా చెప్పారు. He was about to speak the word. ఆయన మాటల్ని పలకబోచుండగా He was not very sure about the message. ఆయన ఇవ్వబోయే సందేశం గురించి ఆయనకు కూడా ఖచ్చితంగా At లేనప్పుడు that moment, suddenly God spoke to him. ఆ క్షణం అకస్మాత్తుగా దేవుడు ఆయనతో మాట్లాడారు. And God said, దేవుడు ఇలా చెప్పారు, Reinhard, రెన్హార్డ్, my word in your mouth are just as powerful as my words in my mouth. నా నోటిలో ఉన్నటువంటి మాటలు నీ నోటిలోకి వచ్చినప్పుడు, నా నోట్లో ఉన్నప్పుడు ఎంత శక్తివంతమో అంతే శక్తివంతం నీ నోట్లో కూడా. Amen. ఆమేన్. This is very, very powerful understanding. ఇది ఎంతో శక్తిమైనటువంటి గ్రహింపు. Because they are not his words, but they are God's words. ఎందుకంటే ఆ మాటలు రెనార్డ్వి కాదు కానీ దేవుని మాటలై ఉన్నాయి. So it is God's responsibility to fulfill those words. కాబట్టి ఆ మాటలు నెరవేర్చడం అనేది దేవుని బాధ్యత అయి ఉన్నది. How they will be fulfilled is not the responsibility of Reinhard Bonnke. అవి ఎలా పరిపూర్ణమవుతాయి, నెరవేర్చబడతాయి అనే బాధ్యత రెనార్డ్ బాంకేది కాదు. See, even about this king of Cyrus, ఈ రాజైన కోరేషు విషయంలో కూడా the prophecies of Jeremiah were the words from God. ఇర్మియా యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాటలన్నీ, ప్రవచనాలన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినవి. There was no necessity for Jeremiah to understand how it will be fulfilled. అవి ఎలా నెరవేర్చబడతాయి అన్న అవసరత ఇర్మియాకి ఏమాత్రము లేదు. He spoke the words, ఆయన మాటల్ని పలికాడు, and those words set into motion things that fulfilled the word at the right time. మరియు ఆ మాటలు కదలికలోకి పరిపూర్ణం అయ్యేటట్టు చేసి సరైన సమయంలో దేవుడు చేశాడు. This is very, very powerful, my brothers and sisters. ఇది చాలా చాలా శక్తివంతమైనది నా సహోదరి సహోదరులారా. You remember Zechariah, he prophesied that the Messiah will be born in Bethlehem. మెస్సియా బెత్లెహేములో జన్మిస్తాడు అని జకరియా ప్రవచించాడు కదా. And you see, he did not even probably understand when the Messiah would be born and how it would happen. ఎప్పుడు మెస్సియా జన్మిస్తాడు, అది ఎలా జరుగుతుందో ఆయనకు అర్థం కాకుండా ఉండవచ్చు. God gave him words. దేవుడు ఆయనకు మాటలు ఇచ్చాడు. He declared the words. ఆయన ఆ మాటల్ని ప్రకటించాడు. And he did not even know when it would be fulfilled. ఎప్పుడు అది పరిపూర్ణం నెరవేర్చబడుతుంది అనేది కూడా తెలియదు. But when the time of fulfillment came, కాబట్టి అది నెరవేర్చబడే సమయం వచ్చినప్పుడు it is very interesting to understand how it happened. అది ఎలా జరిగిందనే చాలా ఆసక్తికరంగా ఉంది. See, we know that story of Joseph and Mary. యోసేపు మరియ కథ మనకు తెలిసి ఉన్నది కదా.
they were residents of which town? వారు ఏ పట్టణంలో నివసిస్తూ ఉండెను? They were in Nazareth. నజరేతు పట్టణంలో. Nazareth is almost 120 kilometers from Bethlehem. నజరేతు పట్టణం బెత్లెహేం నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. And no pregnant woman would want to travel 120 kilometers even in these days. ఈ రోజుల్లో కూడా గర్భం దాల్చిన ఏ స్త్రీ కూడా అలా 120 కిలోమీటర్లు ప్రయాణించాలని కోరుకోదు. Those days no bikes, no cars, no buses, no trains. ఆ రోజుల్లో ఎటువంటి వాహనాలు, బస్సులు, బైక్లు, ట్రైన్లు ఇటువంటివి ఏమీ లేకుండా. You have to either walk or you have to go on the back of a horse or a donkey. మీరు నడవడం అన్నా జరగాలి, లేదా గుర్రము లేదా గాడిద మీద ఎక్కిపోవాలి. So going to Bethlehem would be completely out of their mind. కాబట్టి ఒకవేళ బెత్లెహేంకి వాళ్ళు వెళ్ళాలి అనే విషయము పూర్తిగా వాళ్ళ మనసుకు సంబంధించిన విషయం కాదు. Probably they didn't even know the prophecy. అక్కడ ఉన్నటువంటి ప్రవచనం కూడా వారికి తెలియకుండా ఉండవచ్చు. It's not necessary to know. అది తెలుసుకోవడం అంత అవసరం కాదు. But the prophecy had set into motion things. కాబట్టి ఆ ప్రవచనం అనేది అక్కడ విషయాలు పని చేసేటట్టు చేసింది. That time the whole area was ruled by Rome. ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా రోమీల ద్వారా రూల్ చేయబడింది. And the Caesar Augustus was the king, or Caesar means a king. He was the king. కైసర్ అక్కడ రాజుగా ఉండే. And one fine day, ఒక మంచి రోజు, I don't know, while he was brushing or eating or I don't know what, suddenly he thought, ఆయన బ్రష్ చేస్తున్నప్పుడు లేదా తింటున్నప్పుడు ఎప్పుడో తెలియదు కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. I want to know how many people live in my kingdom. నా రాజ్యంలో ఎంతమంది ప్రజలు జీవిస్తున్నారని నేను తెలుసుకోవాలి. So he passed an order. అప్పుడు ఆయన ఒక ఆర్డర్ ని రిలీజ్ చేశాడు. Officers came. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ వస్తారు. Can you imagine what the officers would be thinking? అక్కడ అధికారులు ఏం ఆలోచిస్తున్నారో మీరు ఊహించుకోగలుగుతున్నారా? I think he's little, something gone crazy. ఆయనకి ఏదో పిచ్చి ఎక్కిందేమో. But they can't help it because it's the order of the king. కానీ మరి ఏమీ చేయలేరు, ఎందుకంటే రాజు కాబట్టి ఆ ప్రకటన ఇచ్చింది. So decree was passed. అప్పుడు ఆ ప్రకటన విడుదల చేయబడింది. That everyone must go to their place of birth. అప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మస్థలానికి వెళ్ళవలసి వచ్చింది. So Joseph and Mary were forced to go to Bethlehem. అందువలన యోసేపు మరియు మరియా బెత్లెహేముకు వెళ్ళవలసి వచ్చింది. What was all this about? ఇది దేని గురించి జరుగుతుంది? Fulfillment of prophecy made hundreds of years before Jesus was born. యేసు ప్రభు జన్మించక ముందు వందల వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రవచనం వల్ల నెరవేర్చడం కోసం ఇలా జరిగింది. Do you realize how the words moved even a king? మీరు గ్రహిస్తున్నారా? మాటలు లేదా మనం మాట్లాడే మాటలు ఎలా ఒక రాజును కూడా కదిలించగలిగాయో? It was active, the words were active even for hundreds of years till the fulfillment. వందల సంవత్సరాల తర్వాత కూడా ఆ వాక్యము నెరవేర్చబడడానికి ఆ మాటలు ఇంకా క్రియారూపకంగా ఉంటాయి. That's how much powerful are our words. అంత శక్తివంతమైనవి మన మాటలన్నీ. It is sad when we refuse to use that. మనం అటువంటి మాటల్ని తిరస్కరిస్తున్నప్పుడు అది చాలా బాధాకరము. Or it is very, very sad when we misuse our mouth to speak nonsensical things. లేదా మనం అనవసరమైన అక్కర్లేని విషయాలు మన నోటిని ఉపయోగించి మాట్లాడడం అనేది చాలా దుఃఖకరము. God's word is with us. దేవుని యొక్క వాక్కు మనతో పాటు ఉన్నది. What is Bible? బైబిల్ అంటే అర్థం ఏంటి? Bible is the word spoken by God. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు మాట్లాడినటువంటి మాటలు అని అర్థము. And God is responsible for those words. ఆ మాటలకై దేవుడే బాధ్యత వహిస్తున్నాడు. About these words it is said that heavens and earth may pass away, but this word will not pass away. ఈ వాక్కు గురించే భూమి ఆకాశము గతించును కానీ నా వాక్కు గతించకుండా ఉండదు అని చెప్తున్నాడు. It is about these words it is said that no word will come back unaccomplished to God. ఈ వాక్కు గురించే ఏది కూడా పరిపూర్ణం కాకుండా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళదు అని చెప్తున్నాడు. Isn't it our responsibility to catch hold of these words and set into motion the things in our life? కాబట్టి ఇటువంటి మాటలన్నిటిని మనం గట్టిగా హత్తుకొని అవి క్రియారూపకం దాల్చేటట్టు చేయడం మన బాధ్యత కాదా? See, Bible tells our tongue is like a rudder, right? బైబిల్ చెప్తుంది మన నోరు, మన నాలుక అనేది ఒక చుక్కాని వంటిది అని. Imagine you are the captain of a ship. ఊహించుకోండి మీరు ఒక షిప్ కి కెప్టెన్ అని. And the ship goes off track. అప్పుడు అది తప్పుదారిలో వెళ్ళిపోయింది పడవ. And then you realize that it's on the wrong direction. అప్పుడు మీరు గ్రహిస్తారు తప్పుడు మార్గంలో ఉన్నాము అని. You want to bring it to the right direction. సరైన మార్గంలోకి దాన్ని తేవాలని కోరుతున్నారు. Imagine you stand on the deck and praise God for 24 hours. మీరు దాని మీద నిలబడి 24 గంటలు ప్రార్థించి స్తుతించారని ఊహించుకోండి. Is it going to change? అప్పుడు అది మారిపోతుందా? No.
లేదు. If you boost up the engine and make it go faster than ever before, is it going to change? దాని యొక్క ఇంజిన్ ని మనం బాగా పనిచేసేటట్టు వేగవంతంగా చేసినప్పుడు అప్పుడు అది మారుస్తుందా? No. లేదు. Only way it can come back to the right direction is if you change the direction of the rudder. ఆ చుక్కాని యొక్క మార్గమును సరైన మార్గంలో పెడితే తప్ప మనం ఇంకా ఏ పద్ధతిలో కూడా దాన్ని సరైన మార్గంలో వేయలేము. What that means is, దాని అర్థం ఏంటంటే, if your life is going in a wrong direction, unless you change your tongue, unless you change the words that are coming out of your mouth, your life will not change. నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీ జీవితం ఒకవేళ మీరు అనుకున్నట్టు ఉన్నటువంటి మార్గంలో కాకుండా తప్పుడు మార్గంలో ఉన్నట్లయితే మీరు మాట్లాడే మాటలు మీ నాలుకని సరైన పద్ధతిలో పెడితే తప్ప ఎటువంటి మార్పు రాదు. You know what else it means is, ఇంకేం అర్థం వస్తుందంటే ఇక్కడ, the direction of your life today is because of the words you have spoken previously. ఈ రోజు మీరు ఏ దిశలో అయితే మీరు జీవితంలో ఉన్నారో దీనంతటికీ గల కారణం ఏంటంటే గతంలో మీరు మాట్లాడినటువంటి ఉపయోగించినటువంటి మాటలే. If you don't change today the words, ఈ రోజు మీరు మాట్లాడే మాటలు మార్చకుంటే the direction remains the same old direction. ఆ దిశ కానీ ఆ మార్గం కానీ పాతగా ఎలా అయితే ఉన్నదో అదే పద్ధతిలో ఉంటుంది. We all have heard many messages about confession. పలకడము ఒప్పుకోవడము గురించి మనం అనేక సందేశాలు విని ఉన్నాము కదా. We remember, but then we forget after some time. మనం అది గుర్తు పెట్టుకుంటాము కానీ కొంతకాలం గడిచిన తర్వాత The మర్చిపోతాము. words of our mouth become like same old words. మన నోటి నుంచి వచ్చేటటువంటి వాక్కు మాటలు అదే పాత పద్ధతిలో ఉంటూ ఉంటాయి. Do you know why God appoints prophets? ఎందుకు దేవుడు ప్రవక్తల్ని నియమిస్తాడో మీకు తెలుసా? See, God has to set things into motion in this world. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాక్కుని మాటల్ని కదలికల్లో క్రియారూపకంగా ఉంచాలని కోరుతున్నాడు. For to set the things into motion, his thoughts, God's thoughts need to be given a voice. దేవుని యొక్క ఆలోచనలకి ఈ క్రియారూపకంగా ఉంచాలంటే స్వరం ఇవ్వాలి. And you and me are now called to give the voice. మరియు నీవు నేను ఈ మాటలకి స్వరం ఇవ్వడానికి పిలువబడ్డాము. In the Old Testament, prophets were appointed to give voice to God's thoughts. పాత నిబంధనలో ప్రవక్తలు ఎందుకు నియమించబడ్డారంటే దేవుని యొక్క ఆలోచనలకి స్వరం ఇవ్వడానికి. Do you know what is said about Samuel? సమూయేలు గురించి ఏం చెప్పబడిందో మీకు తెలుసా? God did not allow even a single word of Samuel to fall to ground. సమూయేలు యొక్క మాటలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆగిపోవడానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. Do you know it's not greatness about Samuel's words? మీకు తెలుసా అది సమూయేలు యొక్క మాటలకు ఉన్నటువంటి గొప్పతనం కాదు. But the greatness of Samuel is in understanding God's heart and restricting to speak only what God gave him to speak. కానీ సమూయేలు యొక్క గొప్పతనం ఏంటంటే దేవుని యొక్క మనసు ఏమై ఉన్నదనేది గ్రహించి ఆయన మాట్లాడే మాటల్ని మాట్లాడకుండా కేవలం దేవుడు చెప్పినయే చెప్పడం. No waste words. ఎటువంటి వ్యర్థమైన మాటలు ఉండవు. No extra words. అధికమైన మాటలు ఎటువంటివి ఉండవు. Only necessary words, and that gave value to those words. కేవలం అవసరమైనటువంటి మాటలే అవే ఆ మాటలకు విలువను తెచ్చిచ్చాయి. It gave direction to so many lives. ఎన్నో జీవితాలకు అది దిశను చూపించింది. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, if you realize that your life is not going in a direction which is right, ఇప్పుడు మీరు కానీ మీ జీవితము సరైన మార్గంలో సరైన దాంట్లో వెళ్తుందని అనుకున్నట్లయితే you must realize it's going in a wrong direction. మీరు గ్రహించాల విషయం ఏంటంటే అది తప్పుడు మార్గంలో వెళ్తుంది అని. And you need to set the right direction. అప్పుడు మీరు సరైన మార్గంని మీరే For సమకూర్చుకోవాలి. that you need to use the word of God. దాని కొరకై మీరు దేవుని యొక్క మాటల్ని వాక్కుని You ఉపయోగించుకోవాలి. need to speak the word of God. మీరు దేవుని యొక్క వాక్యాన్ని పలకాలి. You need to let your heart be filled with God's word. మీ యొక్క హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకునేటట్టు అనుమతించాలి. Many times our hearts are filled with so many different things. అనేక మార్లు మన హృదయం అనేకమైన విషయాలతోటి నింపబడి ఉంటుంది. Sometimes happiness, కొన్నిసార్లు సంతోషము, sometimes sadness, కొన్నిసార్లు దుఃఖము, sometimes anger, కొన్నిసార్లు కోపము, sometimes bitterness, కొన్నిసార్లు చేదైనది, sometimes jealousy, కొన్నిసార్లు అసూయ, sometimes discouragement. కొన్నిసార్లు నిస్పృహ. And we begin to speak those words that has filled our hearts. మరియు మన హృదయం దేనితో అయితే నింపబడి ఉన్నదో అటువంటి మాటలు పలకడం ఆరంభిస్తాం. But if your heart is filled with God's word, ఒకవేళ మీ హృదయం దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉన్నట్లయితే even in the midst of a storm, what will come out of you is God's word. మీరు ఒక తుఫాను మధ్యలో ఉన్నప్పటికీ కూడా బయటికి వచ్చేది ఏంటంటే దేవుని యొక్క మాటలే. Remember, I always give the example of a sponge.
ఒక స్పాంజ్ యొక్క ఉదాహరణ నేను మీకు ఎప్పుడూ ఇస్తూ ఉంటాను కదా. The sponge which is dipped in the water and brought out. ఆ స్పంజ్ ని మనం నీటిలో ముంచి బయటికి తెస్తే, if you poke it, దాన్ని మీరు గుచ్చినట్లయితే what will come out? దాని నుంచి ఏమొస్తుంది? Water. If it is dipped in milk, ఒకవేళ పాలలో ముంచి తీసినట్లయితే దాని నుంచి ఏమొస్తుంది? milk. పాలు వస్తాయి. See, you and me must be so much soaked with God's word when devil pokes us, what comes out must be God's word. చూడండి, మీరును నేను కూడా ఎంతగా దేవుని వాక్యముతో నానబెట్టబడి నింపబడి ఉండాలంటే మనల్ని అపవాది గుచ్చినా కానీ దేవుని యొక్క వాక్యం రావాలి బయటికి. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, that will give godly direction even in the midst of the attack of the enemy. అపవాది మనకు దాడి చేసే సమయం ఉన్నప్పుడు, అందులో మనం ఉన్నప్పటికీ కూడా అది దైవికమైనటువంటి దిశను మనకు చూపిస్తుంది. See, when the devil came to Jesus, చూడండి, అపవాది యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు what was coming out of the mouth of Jesus always was God's word. ఆ యేసు ప్రభు మనసులో నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా దేవునికి సంబంధించింది. Everything, it is written, it is written, it is written. ఎప్పుడు రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది అని చెప్తున్నారు. A man of God said very, very beautifully, ఒక దైవజనుడు దీన్ని ఎంతో అందంగా చెప్పాడు. if the devil calls you in a ring to fight, నిన్ను ఒకవేళ అపవాది ఒక రింగ్ లోకి పోరాడడానికి పిలిచినట్లయితే, I mean, those who know boxing, they know what it means by a ring. బాక్సింగ్ తెలిసిన వాళ్ళకి రింగ్ అంటే దాని అర్థం తెలిసి ఉండొచ్చు. Imagine standing in the ring, he's calling you, come fight with me. ఊహించుకోండి, ఒక రింగ్ లో నిలబడి రా నాతో పోరాడు అని చెప్పినట్లయితే, Never enter the ring, never enter the ring. ఆ రింగ్ లోకి మీరు ఎప్పుడు ప్రవేశించకండి, Stay out దాని నుంచి బయటికే వెళ్ళండి. and drop God's word in the ring. ఆ రింగ్ లోకి దేవుని యొక్క వాక్కును పెట్టండి. Devil will defeat himself. అప్పుడు అపవాది తనను తను ఓడించుకుంటుంది. What that means is, దాని అర్థం ఏంటంటే, when you are challenged, ఒకవేళ ఎవరైనా మీ మీద సవాలు విదిలితే, when you are provoked, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే, you have such control over your mouth that you speak only what God has spoken. మీరు మీ నోటి పైన ఎంత ఆధీనంలో కలిగి ఉండాలంటే, మీరు మాట్లాడే మాట కేవలం దేవుడు చెప్పిందే చెప్పాలి. I want you to realize, my brothers and sisters, మీరు ఇది గ్రహించాలని నేను కోరుతున్నాను నా సహోదరి whether సహోదరులారా. it is your life or your family or your surroundings, it is ruled by the word spoken by you. అది మీరైనా లేదా మీ కుటుంబమైనా లేదా మీ చుట్టూరా ఉన్నవారు కానీ ఏ దాంతో ఆధీనంలో ఉండాలంటే కేవలం మీరు మాట్లాడిన మాటలు బట్టే. Therefore, watch your words. కాబట్టి మీ మాటలు మీరు గమనించుకోండి. In the book of Jeremiah, ఇర్మియా గ్రంథము chapter 1, 1వ అధ్యాయం, we see the call of Jeremiah. ఇర్మియా ఒక పిలుపును మనం ఇక్కడ చూడగలుగుతాము. See, God called Jeremiah to be a prophet. ఇర్మియాను ఒక ప్రవక్త యొద్దకు రమ్మని చెప్తాడు దేవుడు. Remember, he is that prophet about whom it's written in Ezra. ఎజ్రా గురించి రాయబడినటువంటి ఆ ప్రవక్తనే ఇక్కడ. That prophet, that is Jeremiah, spoke, and hundreds of years later also that word worked. ఆ ఇర్మియా అనే ప్రవక్త మాట్లాడాడు, వందల సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట పనిచేస్తుంది. Now let us see verse 9 and 10. ఇప్పుడు 9, 10 వచనాలు చూద్దాము. Then the Lord put forth his hand and touched my mouth, and the Lord said to me, behold, I have put my words in your mouth. See, I have this day set you over the nations and over the kingdoms, to root out, to pull down, to destroy, to throw down, to build and to plant. ఇర్మియా 1, 9, 10. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. See, Jeremiah never became a king, ఇర్మియా ఎప్పుడు రాజు కాలేదు, but through his words, కానీ ఆయన మాటల ద్వారా he ruled the kingdoms and nations. ఆయన దేశాలని రాజ్యాలను పాలించాడు. Remember, not just the kingdoms and nations during his lifetime, ఆయన జీవిత కాలంలో రాజ్యాలు మరియు దేశాలు మాత్రమే కాదు, but he ruled the kingdoms and the nations hundreds of years later by the word that he spoke. కానీ ఆయన మాటల ద్వారా ఆ రాజ్యాలని దేశాలని 100 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడాడు. Imagine, my brothers and sisters, ఊహించుకోండి నా సహోదరి సహోదరులారా, this word spoken by Jeremiah caused the whole nation of Israel to move from Babylon to Jerusalem. ఈ ఇర్మియా ప్రవక్త ఏవైతే మాటలు మాట్లాడాడో ఆయన మాటల ద్వారా ఇశ్రాయేలు దేశమంతా కూడా బబులోను నుంచి యెరూషలేము వెళ్ళేటట్టు చేసింది. How did it happen? అది ఎలా జరిగింది? God
put his word in the mouth of Jeremiah. దేవుడు తన వాక్కుని ఇర్మియా నోట్లో ఉంచాడు. What was Jeremiah's responsibility? ఇప్పుడు ఇర్మియా యొక్క బాధ్యత ఏంటి? Declare what God has given him. దేవుడు ఆయనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని ప్రకటించడమే. That's all. అది మాత్రమే. It is not Jeremiah's responsibility now to make things happen. అక్కడ విషయాలు జరగడానికి బాధ్యత ఇర్మియాది కాదు ఇప్పుడు. Now it is God's responsibility. ఇప్పుడు అది దేవుని బాధ్యత. Because he is speaking what God has spoken. ఎందుకంటే ఇర్మియా దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలనే పలుకుతున్నాడు. We've heard about the power of confession, right? మనం ఒప్పుకోవడం దాని యొక్క శక్తి గురించి విన్నాము కదా. You know, confession is not speaking what you want. పలకడము ఒప్పుకోవడం అంటే మీరు ఏది కోరుతున్నారో అది పలకడం కాదు. You see a nice beautiful BMW car, మీరు ఒక మంచి అందమైన BMW కార్ ని చూశారు, and you begin to speak, I declare BMW car in my life. నా జీవితంలో అటువంటి మంచి BMW కార్ రావాలని మనం పలకడం మొదలు పెడుతున్నాము యేసు నామములో. That's not going to happen. అది జరగబోట్లేదు. You are not speaking what you want. మీరు ఏదైతే కోరుతున్నారో అది మీరు మాట్లాడకూడదు, కానీ You are speaking what God has spoken. దేవుడు ఏదైతే మీతో మాట్లాడి ఉన్నారో అది మీరు మాట్లాడాలి. Remember, biblical confession is about speaking what God has spoken. గుర్తుంచుకోండి, బైబిల్ పరమైనటువంటి ఒప్పందము ఒప్పుకోవడము అంటే దేవుడు ఏదైతే మాట్లాడాడో అది పలకడం మాత్రమే. I want you to think about birth of Jesus. యేసు ప్రభు యొక్క జన్మ గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. I told you that Zechariah prophesied hundreds of years before. నేను మీకు చెప్పాను కదా, జకరియా వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు, ప్రవచించాడని. Messiah will be born in Bethlehem. మెస్సియా బెత్లెహేములో జన్మిస్తాడు అని. Simple word. చాలా సులువైన మాట. But if you begin to realize how things moved, you will be surprised. అక్కడ విషయాలు జరగడం ఎలా ఆరంభించబడింది అనేది మీరు ఆలోచిస్తే మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు. Remember, Joseph's and Miriam's family, Mary's family, were also decided because of that prophecy. గుర్తుంచుకోండి, యోసేపు మరియు మరియా కూడా వారి కుటుంబాలు కూడా ఆ ప్రవచనం గురించి నిర్ణయించుకొని ఉన్నారు. Why was Joseph born in Bethlehem? ఎందుకు యోసేపు బెత్లెహేంలో జన్మించాడు? Because of the prophecy of Zechariah. జకరియా చెప్పిన ప్రవచనాన్ని బట్టి. Imagine at that moment only there was a so-called crazy king like Augustus who passed a crazy decree for a crazy fulfillment of the prophecy of a prophet. ఊహించుకోండి, ఈ పిచ్చి అయినటువంటి ఇంత వెర్రి అయినటువంటి అగస్టస్ ఒక ప్రకటనని రిలీజ్ చేశాడు, అది ప్రవచనం నెరవేర్చబడ్డానికని. That is how powerful the words are. అంత శక్తివంతమైనవి మన మాటలనేవి. You know how I imagine it? నేను దీన్ని ఎలా ఊహించుకుంటానో మీకు తెలుసా? The word of that prophecy was like a seed which went on to grow for hundreds of years to produce the fruit of it. ఆ ప్రవచనం అనే మాట అనేది ఒక బీజము వంటిది, విత్తనం వంటిది. అది ఎదుగుతూ పెరుగుతూ పెరుగుతూ వందల సంవత్సరాల తర్వాత కూడా అది వృక్షమై మహావృక్షమై ఫలాన్ని మనకిచ్చును. I told you the tongue is also called as a kindle. నేను చెప్పాను, నాలుక కూడా ఒక రగులుకునే చిచ్చు వంటిది. It sets great forests on fire but forgotten later. అది Kindle is forgotten. అనేకమైనటువంటి మహావృక్షాల అడవిని కూడా తగలబెట్టగలుగుతుంది, కానీ తర్వాత ఏదైతే రగలబెడుతుందో అది మర్చిపోబడుతుంది. Do you realize some of the words that have gone out of your mouth have set some fires? మీరు గ్రహించగలుగుతున్నారా? మీ నోట్లో నుంచి వెళ్ళినటువంటి కొన్ని మాటలు అనేక అగ్నిని రగలగొట్టిందని. Maybe made somebody angry, maybe provoked somebody's jealousy, maybe put down somebody, maybe disturbed, discouraged somebody. Could be. బహుశా కొంతమందిని కలవరపరిచి ఉండొచ్చు, బహుశా కొంతమందిని ఆవేదన గురి చేసి ఉండవచ్చు, బహుశా కొంతమందిని నిరుత్సాహానికి లేదా వారిని కోపానికి ఆవేశానికి గురి చేసి ఉండవచ్చు. But could it also be some words from your mouth have created in somebody a holy fire? కానీ కొంతమందిలో మీరు మాట్లాడిన మాటలను బట్టి వారిలో పరిశుద్ధమైనటువంటి అగ్నిని రేకెత్తించి ఉండవచ్చు. Encourage somebody, ఎవరినో ప్రోత్సహించి ఉండవచ్చు, strengthen somebody, ఒకరిని మీరు బలపరిచి ఉండవచ్చు. and the result of which you may know after generations when you are no more on the earth. మరియు దాని యొక్క ఫలితము కొన్ని తరాల తర్వాత మీరు ఇక ఎంత మాత్రము జీవించనప్పుడు కూడా బయటికి రావచ్చు. You and me many times think only about our lifetime. నీవు మరియు నేను మన జీవితం కాల గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. But what I am talking to you is about generations. కానీ నేను మీతో మాట్లాడే విషయం తరాల తర్వాత కూడా జరిగేది. See, Mark 4:14 Bible says, మార్కు 4:14లో బైబిల్ చెప్తుంది, sower sows the word.
విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. So word is like a seed, right? కాబట్టి ఇక్కడ వాక్యము అనేది ఒక విత్తనం వంటిది కదా. Your speaking it causes it to be sown. మీరు అది విత్తబడేటందుకు మీరు మాట్లాడుతున్నారు. But I want you to think about something little beyond that. కానీ దానికి మించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. Verses 26 to 29. 26 నుంచి 29 వచనాలు. And he said, the kingdom of God is as if a man should scatter seed on the ground and should sleep by night, rise by day, and the seed should sprout and grow. He himself does not know how. For the earth yields crop by itself, first the blade, then the head, after that the full grain in the head. But when the grain ripens, immediately he puts in the sickle, because the harvest has come. మార్కు 4:26 నుంచి 29. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచూనుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. See, he sowed the seed. చూడండి, అక్కడ ఆయన విత్తనంను విత్తాడు. That means, let us say you speak a word. మీరు ఒక మాటను పలికారు అని అనుకోండి. You are completely unaware of what is going on under the ground. భూమి కింద ఏదైతే జరుగుతుందో దాని గురించి మీకు ఏ సమాచారము లేదు. But something is happening. కానీ ఏదో జరుగుతూ The ఉన్నది. seed is growing. ఆ యొక్క విత్తనం పెరుగుతూ ఉన్నది. The roots are going downwards. వేర్లు కిందికి పెరుగుతూ ఉన్నాయి. And slowly it begins to grow upwards. అది నెమ్మదిగా పైకి కూడా ఎదగడం ఆరంభించింది. And at the right time produces fruit. మరియు సరైన సమయంలో అక్కడ ఫలము దాని నుంచి ఉత్పత్తి అవుతుంది. It is so important, my brothers and sisters. నా సహోదరి సహోదరులు, ఇది చాలా ముఖ్యమై ఉన్నది. Because many times we expect the fruit immediately after the seed is sown. ఎందుకంటే అనేక మార్లు విత్తనం విత్తబడగానే మనం ఫలాన్ని ఆశపడుతూ ఉంటాము. Who knows? Your fruit is meant to be seen hundreds of years later. ఎవరికి తెలుసు, వందల సంవత్సరాల తర్వాత నీ ఫలం అక్కడ కనపడాలని ఉందేమో. God spoke to Abraham saying, your descendants will be like the sand of the sea or the stars of the sky. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నీ సంతతి వారు ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె అవుతారని. Remember, that word kept on working and it's still working, and the descendants of Abraham are continuously increasing. గుర్తుంచుకోండి, ఆ వాక్యము ఇంకా పనిచేస్తూ ఇప్పటికీ కూడా పనిచేస్తూ అబ్రహాము యొక్క సంతతి వారు ఇంకా పెరుగుతూ ఉన్నారు. You might have spoken certain words of promise and prophecies over your life. మీరు మీ జీవితాల పట్ల ప్రవచనాలు కానీ లేదా వాగ్దానాలు కానీ పలికి ఉండవచ్చు. Remember, they are at work. ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి, అవి ఇంకా పనిచేస్తూ ఉన్నాయి. They have set the angels to work. అవి దేవదూతలు కూడా పనిచేసేటట్టు చేశాయి. Holy Spirit is moving because of those words. పరిశుద్ధాత్ముడు ఆ మాటల్ని బట్టి కదులుతూ ఉన్నాడు. Even the kings will move because of those words. ఆ మాటల్ని బట్టి రాజులు కూడా కదిలింపబడతారు. Heavens and earth may pass away, but those words will not pass away. భూమి అయిన ఆకాశం అని గతించిపోను, కానీ ఆ మాటలు ఎప్పటికీ గతించకుండా ఉండవు. But I want you also to think about the other side of it. దానికి ఇంకొక వైపు కూడా మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. Are you experiencing the fruit of the wrong words you have spoken? మీరు మాట్లాడినటువంటి తప్పుడు మాటల యొక్క ఫలాలను మీరు అనుభూతి చెందుతూ ఉన్నారా? Remember what you experience today is the fruit of a tree. గుర్తుంచుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తూ ఈ రోజు ఉన్నారో అది ఒక వృక్షం యొక్క ఫలమే. Whether it's a good health, అది మంచి ఆరోగ్యమే, కానీ it's a fruit. అది ఒక ఫలమే. Your finance మీ ఆర్థికపరమైనవి is a fruit. అది కూడా ఒక ఫలమే. Your family, మీ కుటుంబము, it's a fruit. అది కూడా ఒక ఫలమే. Where has that fruit come from? ఆ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? The fruit has come from a tree. అది ఒక వృక్షం నుంచి వస్తున్నది. Where is the tree? ఆ వృక్షం ఎక్కడ ఉన్నది? The tree is very much inside of you. ఆ వృక్షము మీలోనే, మీ అంతరంగంలో ఉన్నది. Where has it come from? అది ఎక్కడి నుంచి వచ్చింది? It has come from a seed. అది ఒక విత్తనం నుంచి వచ్చింది. Who has sown the seed? ఆ విత్తనాన్ని ఎవరు విత్తారు? You have sown that seed. మీరే ఆ విత్తనాన్ని విత్తారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I believe నేను నమ్ముతున్నాను, in Jesus' name, యేసుక్రీస్తు నామములో even those trees which are wrong can be uprooted. ఏవైతే తప్పుడు వృక్షాలు ఉన్నాయో అవి కూడా వేర్లతో పాటు పెకిలించి వేయాలి. Remember in Jeremiah chapter 1 verse 9 what we read? గుర్తుంచుకోండి, ఇర్మియా
ఒకటవ అధ్యాయము 9వ వచనంలో ఏం చదివాము? Verse 10. 10వ వచనము. To root out and to pull down. దాని వేర్లతో పాటు తీసేసి పెకిలించి వేయాలి. Through the word that God puts in your mouth, you can root out the wrong trees that are producing wrong fruits in your life. ఏవైతే తప్పుడు వృక్షాలు తప్పుడు ఫలాలను మీ జీవితాల్లో ఫలింపచేస్తుందో వాటన్నిటిని దేవుని యొక్క వాక్కు ద్వారా మీరు తీసివేయవచ్చు. And now you can begin to build the right trees. ఇప్పుడు సరైన వృక్షాలను మీరు పెంచే అవకాశం మీరు కలిగి ఉన్నారు. I want you to think about certain parables in the Bible. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఉపమానాల గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. Bible talks about the seed and Bible talks about a weed. బైబిల్ విత్తనం గురించి మరియు ఆ వీడ్ గురించి మాట్లాడుతూ ఉన్నది. See, weed is a wrong seed, right? ఆ వీడ్ అనేది తప్పుడు విత్తనం కదా. It is sown. అది విత్తబడింది. It needs to be plucked out. అది పెరికివేయబడాలి. Not only that, అది మాత్రమే కాదు, Bible tells if a tree does not bear a fruit, it will be cut down. బైబిల్ ఇలా కూడా చెప్తుంది, ఏ వృక్షం అయితే ఫలాన్ని ఫలించదో అది కత్తిరించబడాలి. Bible also tells if his word abides in you and you abide in him, you will produce a good fruit. బైబిల్ ఇది కూడా చెప్తుంది, ఆయన వాక్యము నీలో ఉన్నట్లయితే, నీవు ఆయనలో ఉన్నట్లయితే అది మంచి ఫలాలను ఫలించును అని. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I believe that God is calling you and me to watch out our tongue and use it in a precise way. నేను నమ్ముచున్న విషయం ఏంటంటే దేవుడు మిమ్మల్ని నన్ను పిలుస్తున్నాడు ఆయన యొక్క వాక్కుని సరిగా సరైన క్రమంలో ఉపయోగించాలని. You know, Bible tells us in the book of Matthew, బైబిల్ మత్తయి గ్రంథంలో కూడా ఎలా చెప్తుంది? chapter 7, నా 7వ అధ్యాయము verse 18 and 20. 18-19 వచనాలు. A good tree cannot bear bad fruit, nor can a bad tree bear good fruit. Every tree that does not bear good fruit is cut down and thrown into fire. Therefore by their fruit you will know them. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. Thank God for this scripture. ఈ లేఖనముకే దేవునికి వందనాలు. Because this scripture tells me no tree is permanent. ఎందుకంటే ఈ లేఖనం నాకు చెప్తుంది ఏ వృక్షం కూడా శాశ్వతమైనది కాదు. Especially no bad tree is permanent. మరి ముఖ్యంగా ఏ చెడ్డ వృక్షము శాశ్వతమైనది కాదు. It will be cut down and thrown into fire. అది కత్తిరించబడి అగ్నిలో వేయబడుతుంది. I pray and I believe that this may be the day every wrong tree producing wrong fruit in our life may be cut and thrown in fire. నేను నమ్ముచున్నాను మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి తప్పుడు వృక్షము నరకబడి అగ్నిలో వేయబడాలి ఈ రోజు అని. And then when people see the fruit in your life, they know what kind of tree that is growing inside, by which they know what kind of seed you have sown. మరియు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మీరు ఎటువంటి వృక్షాన్ని కలిగి ఉన్నారు, ఆ ఫలాలు వస్తున్నాయని గ్రహించి దాని నుంచి ఎటువంటి విత్తనం ఉన్నది అనేది వాళ్ళు గుర్తుపడతారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I want you to start thinking about do you imagine a good harvest in the future? భవిష్యత్తు కాలంలో మంచి కోతను మీరు ఊహించుకుంటున్నారా? Whatever that harvest could be, ఆ కోత ఎటువంటిదైనప్పటికీ కూడా, remember, if you imagine that harvest, you need to start planting the vineyard today. గుర్తుంచుకోండి, మీరు అటువంటి కోతని మీరు ఊహించుకుంటున్నారంటే ఈ రోజు మొదలుకొని మీరు అటువంటి మొక్కల్ని నాటడం మొదలు పెట్టాలి. You have to find the right seeds. మీరు సరైన విత్తనాలను వెతుక్కోవాలి. And Bible is a storehouse of powerful seeds. మరియు బైబిల్ అటువంటి శక్తివంతమైనటువంటి బీజాలకి నిధి అయి ఉన్నది. Those seeds bring forth eternal trees. అటువంటి విత్తనాలు నిత్యమైనటువంటి విత్తనాలని వృక్షాలని తెస్తుంది. You know what I love about God's word? దేవుని వాక్యానికి సంబంధించి నాకు చాలా ఇష్టమైనది ఏంటో మీకు తెలుసా? The harvest keeps on coming. ఆ కోత అనేది మరలా మరలా వస్తూ ఉంటుంది. It goes on for generations. అదలా తరాల వెంబడి వెళ్తూ ఉంటుంది. See, Abraham's generations are reaping the fruit. చూడండి, అబ్రహాము యొక్క తరం వారు ఫలాలని కోసుకుంటూ ఉన్నారు. David's generations reap the fruit. దావీదు యొక్క తరాలు కూడా అటువంటి ఫలాలను కోసుకోగలిగారు. May your generations reap the harvest of the seeds of God's word which you sow in your life.
మీరు కూడా మీ జీవితాల్లో దేవుని యొక్క వాక్కు నుంచి విత్తబడిన ఆ విత్తనాల యొక్క ఫలాలని కోసుకుందురు కాక. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, let me tell you one thing. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. If I find seed, నేను ఒకవేళ ఆ విత్తనాన్ని దొరికించుకున్నట్లయితే I get the fruit. నేను ఫలాన్ని పొందుకుంటాను. If you want the fruit, మీకు ఫలం కావాలంటే you need to go and find seeds. మీరు వెళ్ళి ఆ విత్తనాలను దొరికించుకోవాలి. We all need to go hunting for seeds for the right harvest in our life. మన జీవితాల్లో సరైన కోత కావాలంటే అటువంటి విత్తనాలకు వేటకు మనమందరం వెళ్ళాలి. Though I thought I don't want to, నాకు వద్దు అని నేను అనుకున్నప్పటికీ కూడా I am tempted to give you one borrowed seed. అప్పు తెచ్చుకున్నటువంటి ఒక విత్తనాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. Would you like to take it? మీరు అది తీసుకోవాలని కోరుతున్నారా? Yes, of course you know this. ఇది మీకు ముందుగానే తెలుసు, నాకు తెలుసు. Because I use this seed again and again and again. ఎందుకంటే ఈ విత్తనాన్ని నేను మరలా మరలా ఉపయోగిస్తూ ఉంటాను. In the book of Psalms, కీర్తనల గ్రంథము 115, 150వ అధ్యాయము verse 14. 14వ వచనం. It's a seed which we have sown many years back. ఈ విత్తనాన్ని మనం అనేక సంవత్సరాల క్రితం నాటి ఉన్నాము. And we keep on declaring this seed in our lives. ఈ విత్తనాన్ని మనము మరలా మరలా మన జీవితాల్లో ప్రకటించుకుంటూ My ఉంటాము. brothers and sisters, నా సహోదరి సహోదరులారా, if you catch hold of that, మీరు దాన్ని పట్టుకోగలిగితే I గట్టిగా, assure you your life will not be the same. నేను నిశ్చయంగా చెప్తున్నాను, మీ This జీవితం is మరలా just అదే one రీతిగా seed. ఉండదు. One seed I'm giving. ఈ ఒక్క విత్తనాన్ని నేను మీకు This ఇస్తున్నాను. is the seed of increase. ఇది ఎదిగేటందుకు ఉన్నటువంటి Psalms విత్తనం. 115 verse 14. కీర్తనలు 115 14వ వచనం. Simple word declared. చాలా సాధారణమైన మాటలు ప్రకటించబడ్డాయి. May God give you increase more and more, you and your children. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి చెందించును. 115:14. Got it? 115 14వ వచనం. May God give you increase more and more, you and your children. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి చెందించును. These are not my words. ఇవి నా మాటలు కావు. These are God's words. ఇవి దేవుని మాటలై ఉన్నాయి. Declare this word over your life every day. ప్రతిసారి ఈ మాటలను మీ జీవితాలపైన మీరు ప్రకటించుకోండి. My brothers and sisters, without fail, if it is 100 times, 1000 times, doesn't matter, but declare it till you know it is yours. ఇది మీ సొంతం అయ్యింది అనేంత వరకు మీరు 100 సార్లైనా 1000 సార్లైనా ఎటువంటి విఫలం చెందకుండా ప్రకటించండి. God is giving me increase more and more, me and my children. దేవుడు నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి వృద్ధినిస్తూ ఉన్నారు. God is giving me increase more and more, me and my children. దేవుడు నాకు, నా పిల్లలకి ఎక్కువ అధికముగా వృద్ధి చెందిస్తూ ఉన్నారు. Can you say it with me? ఇది నాతో పాటు మీరు చెప్పగలరా? God is giving me increase దేవుడు నాకు ఆ వృద్ధిని more కలగజేస్తున్నాడు. and more, అధికముగా me and my children. నాకును నా పిల్లలకి. We'll do in English only. Okay. God is giving me increase more and more, me and my children. Hallelujah. హల్లెలూయా. In Telugu, యెహోవా మిమ్మును మీ పిల్లలను, దేవుడు నన్ను నా పిల్లలను పిల్లలను అత్యధికముగా అత్యధికంగా వృద్ధి పొందించును. వృద్ధి పొందించును. మళ్ళీ ఒకసారి చెప్తారా? దేవుడు నన్ను నా పిల్లలని అధికముగా అత్యధికముగా వృద్ధి పొందించును. See, this is a powerful seed. ఇది ఒక శక్తివంతమైనటువంటి బీజము. This is just one powerful seed out of many in the Bible. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన శక్తివంత బీజాల్లో ఇది కూడా ఒకటి. You know, another thing is, ఇంకొక విషయం ఏంటంటే, Jesus gave the seed to us. యేసు ఆ బీజాన్ని మనకిచ్చారు. That he says that you will trample over serpents and scorpions and nothing shall by any means hurt you. ఆయన చెప్తున్నాడు, నాగుపాములను కొదమ సింహంలను నీవు అనగదొక్కదవు, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. See, nothing shall by any means hurt you, and on my words are his words. ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చేయదు అనేది నా మాటలు కాదు, దేవుని మాటలు. His words, his responsibility. ఆయన మాటలు అంటే అది ఆయన బాధ్యత. I am not responsible. నేను కాదు దానికి బాధ్యత వహించేది. I accept it, I believe it, and I speak it, and nothing shall by any means hurt me. నేను దాన్ని అంగీకరించి దాన్ని నమ్మి నేను పలుకుతాను, అప్పుడు ఏదియు ఎంత మాత్రమును నాకు హాని చేయదు. There are so many such seeds, my brothers and sisters. అటువంటి బీజాలు అనేకమునైన సహోదరి If you సహోదరులారా, are serious about the business of a sower, take them.
విత్తేవాడి యొక్క విషయంలో మీరు ఎంతో తీవ్రంగా ఉన్నట్లయితే దీన్ని తీసుకోండి. You know, Bible talks about a story in the book of Kings, 2 Kings chapter 7. బైబిల్ రెండవ రాజుల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. The whole nation of Israel is surrounded by Syrians. సిరియన్లకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఉన్నది. And you know, there is no food to eat. ఇశ్రాయేలీలకు అప్పుడు ఆహారం కూడా లేదు. At that time Elisha the prophet releases a seed. అప్పుడు ఎలీషా ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒక బీజాన్ని వదిలాడు. Now this word was not just about later, it was, you know, a very quick result kind of word he gave. ఈ మాట తర్వాత జరిగేది కాదు, అప్పుడే వెంటనే ఫలితాన్ని చూపించేది. But you know what is the word? అక్కడ మాట ఏంటో మీకు తెలుసా? In simple words, in verse 1 he says, tomorrow everything will change. సులువైన సింపుల్ మాటల్లో చెప్పాలంటే రేపటికల్లా సమస్తము మారిపోతుంది. Today you don't have food. ఈ రోజు మీకు ఆహారం లేదా? Tomorrow there will be abundance of food. రేపు మీకు సమృద్ధి గల ఆహారం ఉంటుంది. And an officer of king's army says, how can it be possible? అప్పుడు రాజుల అధికారి ఇలా చెప్తాడు, ఇది ఎలా సాధ్యము అని. Even if Lord opens the windows of heaven, it won't be possible. ప్రభు పరలోకపు కిటికీలను తెరిచినా కానీ ఇది సాధ్యం కాదు. Now this is the interesting thing. ఇప్పుడు ఇది ఆసక్తికరమైనటువంటి విషయము. Verse 2, last part, ఆఖరి భాగము రెండవ వచనంలో Elisha says, ఎలీషా చెప్తున్నాడు, he tells that officer, ఆ అధికారికి ఎలీషా చెప్తున్నాడు, in fact you will see it with your eyes, but you shall not eat of it. నిజానికి అది నువ్వు నీ కళ్ళతో చూస్తావు కానీ నువ్వు దాన్ని భుజించలేవు. It will happen, అది జరుగుతుంది, but you will not enjoy it. కానీ దాన్ని నువ్వు ఆనందించలేవు. The word has gone out of the mouth of God. దేవుని నోటి నుంచి వెళ్ళినటువంటి ఆ వాక్కు It will happen. అది జరుగుతుంది. If you despise it, మీరు ఒకవేళ దాన్ని కాదన్నట్లయితే still it will happen, అయినప్పటికీ అది జరుగుతుంది, but you will not be able to enjoy it. కానీ నువ్వు దాన్ని ఆనందించే పరిస్థితిలో ఉండవు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, what God has spoken will never ever fail. దేవుడు మాట్లాడింది ఏదైనా కానీ ఎన్నటికీ విఫలం కాదు. Let us take this seriously, మనం దీన్ని ఎంతో తీవ్రంగా తీసుకుందాము. and let us start using our mouth to sow the right seeds of God's word. మరియు మన నోర్లను ఉపయోగించుకుని దేవుని యొక్క వాక్కు సంబంధించిన సరైన విత్తనాలను మనం విత్తుదాము. Because ఎందుకంటే God is responsible for his words. దేవుడే ఆయన మాటలకు బాధ్యత వహిస్తాడు. You are simply giving voice to his words. మీరు కేవలము ఆయన వాక్కుకి స్వరాన్ని మాత్రమే ఇస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Father, I pray for your revelation in every heart and every mind. తండ్రి, ప్రతి మనసులో ప్రతి హృదయంలో మీరిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతకై మీకు వందనాలు. That each one of us may take this message about our tongue, about our words, about the seed seriously. ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశంకు సంబంధించిన నాలుక కానీ మన మాటలు కానీ లేదా వారి యొక్క పలకడం కానీ చాలా తీవ్రంగా తీసుకోవాలి. Every wrong tree bringing forth bad fruit may be plucked out and burnt in fire in Jesus' name. చెడ్డ ఫలాలను ఫలించే ప్రతి వృక్షము కూడా యేసు నామములో నరకబడి అగ్నిలో వేయబడాలి. And we pray, Lord God, మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, the trees of your seed may remain in our heart. మీకు సంబంధించినటువంటి ఆ వృక్షాలు విత్తనాలు మా హృదయంలో నిలిచిపోయి ఉండాలి. That the fruit that will bring glory to your name may be seen in our lives. మీ నామముకు మహిమ తెచ్చే ఆ ఫలాలు మా జీవితాల్లో కనపడును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I'm sure, my brothers and sisters, this word has stirred you up. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ మాటలు మిమ్మల్ని రేకెత్తించాయి అని. Amen. ఆమేన్. Can you just touch your mouth మనం మన నోర్లను తాకుదామా and say, God, మరియు ఇలా చెప్దాం, help me to control my mouth, to speak what you want and shut up when it is wrong words coming from my mouth. In Jesus' name. Amen. Hallelujah. హల్లెలూయా.